అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సేటు తెలంగాణ ఛానల్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రస్తుతం 2 అమలవుతున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఇంకా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు పథకాలు అమలవుతున్నాయి. ఫిబ్రవరి 2న మరో 2 గ్యారంటీలు అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి 2 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కేస్లాపూర్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్మృతివనం పనులు ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు. అయితే రేపు సీఎం ప్రకటించబోయే 2 గ్యారంటీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ గ్యారంటీలు ప్రకటిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహిళలకు ప్రతి నెల 2,500 నగదు బదిలీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం పథకాల్లో రెండింటిని ప్రకటన చేయనట్లు తెలుస్తుంది. మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే పథకానికి ప్రజాపాలనలో 92,93,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారికి మినహాయిస్తే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది అనే అంశంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఆ విధంగా లెక్క వేసిన దాదాపు 50 లక్షల మందికి ఇవ్వాల్సి రావచ్చని సమాచారం. ప్రతి నెల ఎంత మొత్తం అవసరం అవుతుందో నిర్ధారణకు వచ్చి అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 500కే గ్యాస్ సిలిండర్ కోసం 91,50,000 మంది దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తే దాదాపు 2,200 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతుంది. ఆ 2 పథకాలు అమలు చేస్తే మహాలక్ష్మి పథకం పూర్తిగా నెరవేర్చినట్లు అవుతుంది. అలా కాకుండా ప్రత్యేకంగా 2 గ్యారంటీలను అమలు చేయాలంటే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేత వంటి పథకాల అమలుకు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. గృహజ్యోతి పథకం దాదాపు 90 లక్షల కుటుంబాలు అప్లై చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి అమలుకు సంబంధిత మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.